నామాన్ని స్మరించుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ కృష్ణనామాన్ని చేసుకోండి, ఆ కృష్ణ రూపాన్ని ధ్యానం చేసుకోండి, కృష్ణనామాన్ని స్మరించుకోండి, విష్ణు సహస్రనామాలు చదువుకోండి. విష్ణు సహస్రాలు గంగా నది నీరు ఏమైనా దొరికితే చెయ్యండి, గంగా నది నీరు ఏదైనా పానం చేయండి, గంగ యొక్క నీరు పానం చేయండి. విష్ణు యొక్క పాదాల నుంచి గంగా నది వచ్చింది, గంగా నది నీరు మీకు లభ్యమైతే పానం చేయండి. గంగ స్నానం, ఆ గంగలో స్నానం చేయటం మంచిదే, స్నానమే కాదు పానం చేయటం కూడా మంచిదే. తర్వాత మీరు విష్ణు సహస్రనామాలు చదువుకోండి. గీత ఒకవేళ భగవద్గీత మొత్తం అంతా మీరు చదవలేకపోయినా కొంచెం భగవద్గీత చదివినా ఒక్క శ్లోకం చదివి అది చాలు అన్ని ఉద్ధరించడానికి. గీత నామసహస్రం. మీకేమైనా కలిసి ఉంటే అంటే మీలో ఎవరైనా ధనవంతులంటూ ఉంటే, మీలో ఎవరైనా అందరికీ ధనం ఉండదు, మీకు ఎవరికైనా ధనం ఉంటే ఆర్థికంగా ఇబ్బంది పడేవాడికి సహకారం చేసుకోండి. మీకు ఎవరికైనా ధనం ఉంటే ఆర్థికంగా ఇబ్బంది పడేవాడికి సహకారం చేసుకోండి. మీకు ఏమైనా తెలివితేటలు ఉంటే ఎవరికైనా ఒక మంచి మాట చెప్పండి. మీకు తెలివితేటల కంటే ఎవరైనా మంచి మాట చెప్పండి. అన్నీ చెబుతూ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. చివరిలో ముగిస్తున్నాడు. ఈ 18 అధ్యాయాలు ఎక్కడ చెప్పగలం? ఇప్పుడు 2 శ్లోకాలు చెప్పాం, ఈ 18 అధ్యాయాలు ఎక్కడ చెప్పగలం? ఎల్లి కొద్ది మునిగిపోతాం. సుబ్బమ్మకి కనపడదు, ఇంక ఎల్లమ్మ కనపడదు. అమ్మ బాబు లేచి వెళ్ళిపోతారు. ఆ లోపల మనుషులు కనపడరు. నేను సుబ్బమ్మ ఎవడు అనుకుంటున్నా, సుబ్బమ్మ కనకుండా వెళ్ళిపోతుంది. అయ్యబాబు నేనేమైపోయినా అమ్మ కడ్డాలని పడుతున్నప్పుడు ఎల్లి కొద్ది మునిగిపోతాడు, ఇంకా అగాధంలో తీసుకుపోతాడు. ఆఖరిని ఏం చెప్పాడంటే గీతను ముగిస్తూ కృష్ణ వాసుదేవ నారాయణ, ఏదో నాకు తెలియక నీ బావా అన్నాను, ఏమనుకోవద్దు అన్నాడు. నువ్వు నారాయణుడు, నాకు తెలియక ఏ బావా గుర్రాలను కదా ఇలా చెప్పుకోండి. నాకు తెలియక నన్ను మాయ చేసేసావు నువ్వు. ఆ విశ్వరూపం చూపించాక నేను తెలియని మాటలు చాలా మాట్లాడాను. ఏదో బావా అన్నాను, గుర్రాలను కడుగన్నాను. ఏదో నా గుర్రంతో పార్థసారథి, ఏదో నా రథం తోలేవాడు అనుకున్నాను. పార్థసారథి కోవిల్ మెడ్రాసులో ఉంది. మీరు ఎప్పుడైనా మెడ్రాస్ వెళ్తే చూడండి. వివేకానంద కూడా వెళ్ళినప్పుడు చూసేవాడు పార్థసారథి కోవిల్. మెడ్రాసులో టిప్పుడికేన్లో ఉంది అది. ఎప్పుడైనా చూడండి పార్థసారథి. ఎప్పుడో బావా అనుకున్నాను. కృష్ణుడికి పార్థసారథి అని ఎందుకు పేరు వచ్చిందంటే పార్థుడు అంటే అర్జునుడికి రథం తోలినవాడు పార్థసారథి. రథం తోలాక ఆయనే మామూలు గుర్రాలను ఇప్పేసుకుని గుర్రాలను కడుక్కుని నిలబెట్టుకొచ్చేసేవాడు. ఎక్కడైనా పెళ్లికి వెళ్ళాడు అనుకున్న కృష్ణుడు, పెళ్లికి వెళితే ఆయన నేతి వడ్డన బూర్లు వడ్డన పుచ్చుకునేవాడు. అందరూ భోజనం చేసి ఒక ఆకులు ఎత్తేసేవాడు. వెళ్ళిన ఆకులు ఆయనే తీసేసేవాడు. గుర్రాలను ఆయనే కడగటం. అక్కడ ఇలా కూర్చో గుర్రం అలా తోడు ఇలా తోడు అన్నాను. తెలివి తక్కువ మాట చాలా మాట్లాడు, నన్ను క్షమించి అర్జుకోడు నారాయణ కృష్ణ అన్నాడు. నువ్వు నాకు తెలియక మా బావ అనుకున్నావు అన్నాడు. అది బావా అని పిలిచేవాడు. నాకు తెలియక అనుకున్నాను, నన్ను క్షమించు కృష్ణ అంటే. ఇప్పుడు కృష్ణుడు అడుగుతాడు ఏమిటి విన్నాక అంటాడు. ఇంకోటి కృష్ణుడి గారి గొప్పతనం ఏంటంటే ఎంత శాస్త్రం అంతా చెప్పి నేను చెప్పినట్టు చేయమని చెప్పలేదు. నీకు ఎలా బాగుంటారో చేసుకోండి. అది నేను చెప్పినట్టే చెయ్యని ఆయన చెప్పలేదు. నీకు ఎలా బాగుంటే అలా చేసుకో, నీకు ఎలా నచ్చుతారు చెప్పడం చెప్పాను నేను, నీకు ఎలా నచ్చుతా అలా చేసుకో అంటే. అక్కడ అర్జునుడికి కూడా స్వాతంత్రం ఇచ్చాడు. నీకు ఎలా బాగుంటే అలా చేసుకో. అంతేకి నేను చెప్పినట్టే చెప్పడం చెప్పాడు. నేను చెప్పినట్టే చేయమని చెప్పడు. నీకు ఎలా బాగుంటే అలా చేసుకో. ఎందుకప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే నాకు అజ్ఞానం నశించింది, స్మృతి లభించింది అన్నాడు. ఏమన్నాడు? నాకు అజ్ఞానం నశించింది, స్మృతి లభించింది అన్నాడు. తర్వాత చివరిలో ముగిస్తున్నాను ఒక శ్లోకంలో, ఒక మాటలో హూ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఈ సృష్టిలో ప్రధానమంత్రులు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు, వేలాది కోట్ల అద్దులేని ధనం ఉన్నవాడు ఉన్నారు. మనం ముఖం కడుక్కుంటాం చూడండి, దాన్ని ఏమైనా సింక్ అంటారు కదా. ముఖం కడుక్కునే సింకులు కూడా బంగారంతో చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ముఖం కడుక్కునే మన సింకులు కూడా బంగారంతో చేయించుకునే వాళ్ళు ఉన్నారు. తరుగులేని ధనం. ఇదంతా చివరికి వంటీలు కూడా బంగారంతో తయారు చేయించుకునే వాళ్ళు. అటువంటి ధనవంతులు ఉన్నారు ఈ సృష్టిలో. అధికారులు అంటే నాకు ఇష్టడని కృష్ణుడు చెప్పలేదు. అధికారులంటే నాకు ఇష్టడని చెప్పలేదు. ధనవంతులంటే నాకు ఇష్టడని చెప్పలేదు. పండితులు నాకు ఇష్టడని చెప్పలేదు కృష్ణుడు. ధనవంతులు నాకు ఇష్టడని చెప్పలేదు. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు నాకు ఇష్టడని చెప్పలేదు. హూ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, హూ ఈజ్ వెరీ నియర్ టు మై హార్ట్, ఎవరు నా హృదయానికి అత్యంత ప్రీతుడు అని ఆయన అడిగాడు. ఆయన అడిగితే ఆయన సమాధానం చెప్పగలం, కానీ మనం ఎక్కడ చెప్పగలం? ఆయన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పగలం, కానీ మనం ఎక్కడ సరిపోవటానికి. అర్జున, నా హృదయానికి అత్యంత ప్రీతిపాత్రుడు ఎవడు? ప్రాణాయామం చేసేవాడా?
దాన ధర్మాలు చేసావు, అవన్నీ మంచియే. అదేం చెప్పలేదు. ఎవడు నా హృదయానికి అత్యంత ప్రీతిపాత్రుడు. ద్రవ్య యజ్ఞం, తప్పు యజ్ఞం, జ్ఞాన యజ్ఞం అన్నీ మంచియే కాదు, కానీ అవన్నీ నా ప్రీతిపాత్రుడు అని చెప్పలేదు. ఎవడు నాకు నా హృదయానికి ప్రీతిపాత్రుడు. ముగింపులో చెప్తున్నాను, ఇది భగవంతుడు చెప్తున్నాను. ఇది భగవాను వాచ, ఇది కృష్ణుడు వాచ కదా. భగవాను వాచ, కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, వసుదేవుడు గారు అబ్బాయిలా చెప్పలేదు, దేవుడై చెప్పాడు, ఆత్మ ఏ చెప్పాడు, అహమాత్మ గుడాకేశ, నేనే ఆత్మని, నేను చైతన్యం అయి చెప్పాడు, ఈశ్వరుడు అయి చెప్పాడు. వసుదేవుడు గారి అబ్బాయిలా చెప్పలేదు వాడు, ఈశ్వరుడు అయి చెప్పాడు. ఆయనే మార్గం, ఆయనే ప్రమాణం, ఆయనే గమ్యం, ఆయనే ఉపాయం, ఆయనే తెలుసుకోవాలి, ఆయన తెలుసుకోవడానికి ఆయనే ఉపాయం. ఆఖరి ఏం చెప్పాడంటే ముగింపులో, ఈ భగవద్గీత ఎవరైతే చక్కగా చదువుకొని అధ్యయనం చేసి, ఒకవేళ మీకు చేత కాకపోతే గురువుల దగ్గర చెప్పించుకొని బాగా అధ్యయనం చేసి ఒక్కో శ్లోకం ఆ భగవద్గీతలో చెప్పిన మాటలు మరణం చేసుకుని ఆ బుద్ధిలో తిప్పుకోవాలి. ఎలా తిప్పుకోవాలి? బుద్ధిలో తిప్పుకోవాలి. ఎంచేతంటే భగవంతుడు చెప్పిన మాటలు వినగా అది లోపల మనసులో తిప్పుకోగా కొన్ని వాసనలు పోతాయి. మనకి కొత్త జన్మలు తీసుకొచ్చే వాసనలు పోతాయి. అయితే ఆ మాటలు అస్తమానం బుర్రలో మననం చేసుకోవాలి. శ్రవణం మననం. ఈ శ్రవణం మననం వల్ల డిస్క్రిమినేషన్ పెరిగిపోతుంది, వివేకం పెరిగిపోతుంది, వైరాగ్యం పెరిగిపోతుంది. కృష్ణుడు అన్నాడు, చాలా మందికి వైరాగ్యం అంటే భయం. బట్టన్న ఇష్టమే, పొట్టన్న ఇష్టమే. బట్టన్న ఇష్టమే అందరికీ, పొట్టన్న ఇష్టమే. మనకు పాలకొల్లో బట్టలు నచ్చకే కదా మెడ్రాస్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కృష్ణుడు మాట చెప్పాడు, ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఈ విషయం. వైరాగ్యం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ వైరాగ్యం తీసుకొచ్చే సుఖం ఏది తీసుకురాదని చెప్పాడు, ఏది తీసుకురాలేదని చెప్పాడు. మీరు లోకంలో ఎన్ని భోగాలు అనిపించండి, లోకంలో ఎన్నైతే భోగాలు ఉన్నాయో అన్ని భోగాలు మీరు అనుభవించండి. ఆ భోగాలన్నీ చివరికి ఎప్పటికైనా దుఃఖం కింద మారిపోతాయి. వైరాగ్యమే మనకు నిజమైన సుఖాన్ని తీసుకొస్తుంది, వైరాగ్యమే మనకు నిజమైన శాంతిని తీసుకొస్తుంది. వైరాగ్యంగా మించిన సుఖం లేదు. వైరాగ్యమే ఆ డిస్పాషన్, ఆ వైరాగ్యమే సుఖము. వైరాగ్య సుఖం రుచి మరిగిన వాడికి, భక్తి సుఖం రుచి మరిగిన వాడికి దేహ సుఖాలు అయ్యేలా. ఆ వైరాగ్య సుఖం రుచి మరిగిన వాడికి, భక్తి సుఖం రుచి మరిగిన వాడికి ఈ పరిమాణాలు ఈ పాయసారా ఈ రుచి కింద అనిపిస్తాయి అసలు మీకు. ఆ భక్తి సుఖం రుచి మరిగిన వాడికి బూర్లు కూడా ఒక రుచి. అది వైరాగ్య సుఖం మరిగిన వాడికి విషయ సుఖాలు కూడా ఒక సుఖమా అర్జున? ఎక్కడికి వెళ్ళి చెబుతున్నాడో చూడండి. భక్తి సుఖం తెలిసిన వాడికి బూర్ల సుఖం కూడా ఒక సుఖమా? ఇంతకీ అసలు విషయం మర్చిపోతున్నాం, ఎక్కడికెక్కడికో పోతున్నాం. ఎవరు నాకంటే ఎవరు, నా హృదయానికి ఎవరు? ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాళ్ళకి, పెద్ద పెద్ద మహర్షులకి, పెద్ద పెద్ద యోగులకు కూడా చూడటానికి లభ్యం కాని విశ్వరూపానికి చూపించాను అర్జున. అనేక రాత్రులు నాతోటి గడిపావు, నువ్వు అనేక పగలు గడిపావు. నువ్వు నాకు బంధువు మాత్రమే కదా, స్నేహితుడు కూడాను. స్నేహితుడు మాత్రమే కదా, శిష్యుడు కూడాను. బంధువు, స్నేహితుడు, శిష్యుడే కాదు, అనుచరుడు కూడాను. ఎప్పుడు నా కూడా ఉంటావు నువ్వు, ఎప్పుడు నా కూడా ఉంటావు. నీలో ఒక గొప్ప గుణం నాకు నచ్చింది అర్జున. అనేక రాత్రులు నాతో పాటు ఉన్నావు, అనేక పగలు నాతో పాటు ఉండవు. నాతోటి కలిసి ప్రయాణాలు చేశావు, నాకు చుట్టానవు, నాకు భక్తుడు, నాకు శిష్యుడు, నువ్వు నాకు అంతేవాసి, నా వంటింటి చుట్టాను నువ్వు. కానీ నీ ముఖంలో ఎవరి మీద అసూయ పట్ట నేను చూడలేదు అర్జున అన్నాడు. ఎవరి మీద నీ ముఖం అనేక సార్లు నేను అబ్జర్వ్ చేశాను. ఎవరి మీద నీకు అసూయ కల, చివరికి నీ విరోధమైన కౌరవుల మీద కూడా నీకు అసూయ. రారాజు దుర్యోధన అంటే రారాజు, వాడి మీద కూడా నీకు అసూయ కలగలేదు. అర్జున, మిగతా గుణాలన్నీ ఒక్క పక్కన పెట్టు. నువ్వు అనసూయుడు, అసూయ ఎలా ఉంటుందో తెలియని వాడు. ఆ ఒక్క గుణానికి లొంగిపోయి నీకు నీ తల దగ్గర నా తల వంచి నీకు భగవద్గీత చెప్తున్నాను అర్జున అన్నాడు. నువ్వు జీవుడివైనా, నేను దేవుడివైనా, అనేక రాత్రులు అనేక పగలు నాకు కూడా తిరిగినా నీ విరోధుల మీద కూడా నీకు అసూయ కలగలేదు. ఒక్క గ్రేట్ క్వాలిటీ, ఆ గుడ్ క్వాలిటీ, ఆ క్వాలిటీకి లొంగిపోయి నీకు ఈ గీతను ఉపదేశిస్తున్నాను. ఎవరికి లభ్యం కాని, మహర్షులకి, యోగులకి ఎవరికి లభ్యం కాని ఆ విశ్వరూపాన్ని నీకు చూపిస్తున్నాను అర్జున. నీకు కౌరవుల మీద కూడా ఎప్పుడు అసూయ కలగలేదు. అంటే ఎవరు నాకు ఇష్టడు? ఆయన అడిగి ఆయనే సమాధానం చెప్పాడు. ఆయన అడిగితే మనం అక్కడ చెప్పగలం, ఆయనే చెప్పాలి. కానీ ఎవరు నాకు ఇష్టడు? హూ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, హూ ఈజ్ వెరీ నియర్ టు మై హార్ట్, హూ ఈజ్ వెరీ డియర్ టు మై హార్ట్,
ఎవరు నాకు అత్యంత ఇష్టడు, ఎవరు నాకు బాగా ఇష్టమైన వాడెవడు, నా హృదయానికి ఎవరిని చూసి నేను పొంగిపోతాను, ఎవరిని చూసి నేను ఉబ్బిపోతాను, ఎవడు నాకు బాగా అత్యంత ప్రీతిపాత్రుడు అంటే ఆయన అడిగి ఏమని చెప్పారంటే, అర్జున ఈ భగవద్గీతను ఈ కృష్ణార్జున సంవాదం ఏదంటది ఉపనిషత్తు 4 వేదాలతో సమానం. ఈ 4 వేదాలు చదివినట్లే మీరు ఈ భగవద్గీత చదివితే. నాకు పండితులు అంటే ఇష్టం, అధికారులు అంటే ఇష్టం, ధనవంతులు అంటే ఇష్టం, ఈ లోకంలో ఎన్నో యజ్ఞదానాలు చేసి గౌరవాలు సంపాదించిన వాళ్ళంటే ఇష్టం, అన్నీ మంచియే, కానీ వాళ్ళు నాకు అత్యంత ప్రీతిపాత్రులని చెప్పలేదు. ఏమని చెప్పాడంటే, ఈ భగవద్గీతను బాగా అధ్యయనం చేసి, ఈ భగవద్గీతను బాగా చదివి అధ్యయనం చేసుకుని, ఈ భగవద్గీతలో చెప్పిన మాటలు బాగా లోపల బుద్ధిలో నిలబెట్టుకుని మాట్లాడితే భగవద్గీత గురించి మాట్లాడు, ఆలోచిస్తే భగవద్గీత గురించి ఆలోచించడం, జీవిస్తే భగవద్గీత గురించి జీవిస్తూ ఉంటాం. అది భగవద్గీత గురించి మాట్లాడుకుంటూ నువ్వు అర్థం చేసుకుని బాగా వినండి, నువ్వు అర్థం చేసుకుని ఆచరించి, అర్థం చేసుకుంటే సరిపోదట్టండి, ఆచరిస్తే సరిపోదట్టండి. అర్థం చేసుకోవాలి, అధ్యయనం చెయ్యాలి, అర్థం చేసుకోవాలి. ఇది ఉపదేశ గ్రంథం అర్జున, భగవంతుడితో చెప్పబడిన గ్రంథం. ఎవడో దారిపోయేవాడు చెప్పినటువంటి గ్రంథం కాదు, ఎవడో చెట్ల కింద కూర్చుని చెప్పిన గ్రంథం కాదు, సీలింగ్ ఫ్యాన్ల కింద కూర్చుని చెప్పిన గ్రంథం, యుద్ధ మధ్యంలో చెప్పినటువంటి గ్రంథం. సీలింగ్ ఫ్యాన్ల కింద కూర్చుని వేడి కాఫీ తాగి పక్కన 4 విసిన్ కర్రలు పెట్టుకుని చెప్పిన గ్రంథం కాదు. యుద్ధ భూమిలో ఇంకో గంటలో ఈ తలకాయలు ఉంటాయో ఉండవో చెప్పినటువంటి క్రైసిస్ లో చెప్పినటువంటి గ్రంథం. రైలు దాటిపోతేనే మనకున్న తెలివంతా పోతుంది. ఇంకా ఒక అరగంట రైలు లేట్ అంటారు అనుకోండి, గవర్నమెంట్ని తిడతాం, రైల్వే మంత్రిని తిడతాం, డ్రైవర్ని తిడతాం, గార్డుని తిడతాం, వర్షాన్ని తిడతాం, ఈ గాలి వాళ్ళు లేని బాబు మన ప్రాణాలు తీసేస్తున్నాం. ఏంటి మనకు ప్రాణం పోక్కర్లేదు, గంట లేట్ అయితే ఇక్కడి నుంచి మళ్ళీ రైల్వే మంత్రి పట్టు తిడతాం. ఇది ఎలా కదా, ఇంకో గంటలో ఈ తలకాయలు ఉంటాయి ఉండవన్న క్రైసిస్ లో చెప్పాడండి. కాఫీ తాగి సీలింగ్ ఫ్యాన్ కింద కూర్చొని చెప్పిన మాటలు కాదు. సాంబార్ ఇడ్లీ 2 ఇడ్లీ తిని కాఫీ తాగి సీలింగ్ ఫ్యాన్ కింద కూర్చుని ఇదేం బొవ్వాలట కాదు. ఇది అధ్యయనం చెయ్యాలి, అధ్యయనం చేసి బుద్ధికి పట్టించుకోవాలి. అధ్యయనం చేస్తే సరిపోదు, అర్థం చేసుకోవాలి. అర్థం ఎవరికి అర్థమవుతుంది? ఎవరైతే చెప్పాడో అంతటి వాడైన వాడికి అర్థమవుతుంది. అర్థం చేసుకోవడం అంటే తేలిక అనుకోకండి. అది చెప్పిన వాడు ఎవడో వాడంతటి వాడు అయితే కదా నీకు అర్థమైంది. అది చెప్పిన వాడు ఎంతటి వాడు ఇది అర్థం చేసుకుని అంటే తేలిక అనుకోకండి, అంతటి వాడు అవ్వాలి. అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవడానికి మీకు అని తేలిక అనుకోకండి, ఏదో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చదివినట్టు అనుకోకండి. ముందు అధ్యయనం చేయాలి, తర్వాత అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంది మీకు ఎంతవరకు అయితే ఆచరించగలాలో అంతవరకు ఆచరించాలి. ఆచరిస్తే సరిపోతుంది, అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకున్నా సరిపోతుంది. ఓ మెట్లు పెంచేస్తున్నాడు. మరి ఆయన హృదయంలో ప్రవేశించాలంటే సామాన్యమా? ఆచరించినా సరిపోదట్టుంది. నువ్వు ఆచరించాలి. ఆచరించడం ఏమొస్తుంది? నీకు అనుభవం వస్తుంది. నీ అనుభవాన్ని మళ్ళీ మాటల్లోకి తీసుకురావాలి. స్పోకెన్ ఎక్స్ప్రెషన్. నీ అనుభవాన్ని మాటకు అందదు, అనుభవం మాటకు అందదు. మాటకందని అనుభవాన్ని మాటతోటి జాగ్రత్తగా పట్టుకోవాలి. నెమ్మదిగా మాటకందని అనుభవాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. పట్టుకున్నా సరిపోదట్టు. ఇతరులకు అర్థమయ్యేలా అది చెప్పాలి. ఇతరులకి అర్థమయ్యేలాగా నువ్వు చెప్పాలి. నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోకి ఆ జుట్టు పట్టుకుని సాగదీయాలని. అంటే పొట్టిగా ఉన్న వాళ్ళు పొడిగి చేసేయాలి. పొట్టిగా ఉన్న వాళ్ళందరినీ పొడిగి చేసే. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఉనికి చెబితే సరిపోదు, ఉరికే బుడబొక్కల మాటలు చెప్తే సరిపోదు. నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థాయికి అర్థం వచ్చి ఆ స్థాయికి వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలగజేయలాగా, వాళ్ళకు కూడా శ్రద్ధ నీ అనుభవాన్ని మాటలతో తొడిగి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి. ఎవరికి కొంతమంది మాట్లాడితే ఎలా ఉంటుందంటే మనకు తెలియక్కర్లేదు, చెప్పేవాడికి తెలుసా అనిపిస్తున్నది. కొంతమంది ఎలా మాట్లాడతారంటే మనకు తెలియక్కర్లేదు, ఇప్పుడు చెప్పేవాడికి వాడికి తెలుసా అనిపిస్తుంది. మనకు ఎలాగ తెలియలేదు, ఇప్పుడు చెప్పేవాడికి తెలుసా అనిపిస్తుంది. నీకు అర్థం అవుతుంది? నీకు మరి నీ అనుభవాన్ని మాటల్లోకి తీయాలి. మాటల్లోకి తీయాలి. ఆ మాటలు కూడా ఎలా ఉండి సాఫ్ట్ ఎక్స్ప్రెషన్. ఆ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలంటే స్వీట్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్గా ఉండాలి.
అందులో ఆ చెప్పే పద్ధతిలో వినయం ఉండాలి, చెప్పే పద్ధతిలో వినయం ఉండాలి, చెప్పే పద్ధతిలో వినయం ఉండాలి. ఆ చెప్పి సబ్జెక్ట్ మీకు కనిపిస్తూ ఉండాలి, చెప్పేవాడు కనపడకూడదు. ఎవడైతే చెప్తున్నాడో వాడు కనపడకూడదు, సబ్జెక్ట్ మీకు కనిపిస్తూ ఉండాలి. అది చెప్పేవాడు యూగోలెస్గా చెప్పాలి. చెప్పేవాడు సబ్జెక్ట్ వెళ్ళిపోయి సబ్జెక్ట్ ప్రవహిస్తూ ఉండాలి, గంగానదిలో నీరులాగా సబ్జెక్ట్ ప్రవహిస్తూ ఉండాలి, చెప్పేవాడు కనపడకూడదు. నువ్వే స్థాయిలో ఉన్నావో నువ్వు వాడిని ఆ స్థాయికి ఎదిగేలా చెయ్యాలి, వాడిని ఆ స్థాయికి ఎదిగేలా చెయ్యాలి, ఎదిగేలాగా చెయ్యాలి. ఎంత కష్టమో చూడండి. ఇన్ని రకాలు ఉంటేనే కానీ వాడు ఉదయానికి ఇష్టడు కాదంటున్నాడు.